బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేసింది. పార్టీ లెటర్ హెడ్ మీద పార్టీ క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన వాళ్ళు పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు ఒక లెటర్ని రిలీజ్ చేసింది. ముఖ్యంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందువల్ల ఆమె ఇటీవలి కాలంలో చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, చేస్తున్నటువంటి పనులు కావచ్చు, పార్టీకి తీవ్రమైన నష్టం కలిగించే రీతిలో ఉన్నాయి. కాబట్టి పార్టీ అధినేత కేసీఆర్ గారి ఆదేశాల మేరకు కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది అనేటువంటిది పార్టీ ఒక లెటర్ని రిలీజ్ చేసింది. నిన్నటి నుంచి కూడా కవిత మాట్లాడిన వ్యాఖ్యల తర్వాత పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చాలామంది ఎర్రవెల్లిలో కేసీఆర్తో సమావేశమయ్యారు. నిన్నటి నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీకి సంబంధించిన నాయకుల నుంచి చాలామంది నుంచి ఇన్పుట్స్ తీసుకున్న తర్వాత పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ సస్పెన్షన్కి దారి తీసినటువంటి ఇష్యూస్ని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చర్చిస్తున్నారు. గత కొంతకాలంగా ఎమ్మెల్సీ కవిత ప్రవర్తిస్తున్నటువంటి తీరు పార్టీకి తీవ్రమైనటువంటి నష్టం చేకూర్చేలాగా ఉంది అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. గతంలో ఒక లేఖను పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లీక్ చేశారో తెలీదు. తను కేసీఆర్కి రాసినటువంటి లేఖ లీక్ అయింది. అసలు ఎట్లా లీక్ అయింది అనేటువంటిది మొదటిగా కవిత గారు మాట్లాడింది. దాని తర్వాత రకరకాల సందర్భాలలో పార్టీకి వ్యతిరేకంగా, పార్టీ కార్యకలాపాలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు కవిత అనేటువంటిది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. బీసీ ఆర్డినెన్స్కి సంబంధించినటువంటి ఇష్యూ మీద కూడా బీసీ ఆర్డినెన్స్ మీద పార్టీ ఒక లైన్ తీసుకుంటే పార్టీకి వ్యతిరేకమైనటువంటి లైన్లో ఆ ఆర్డినెన్స్ని స్వాగతిస్తున్నట్లుగా ఆ సంబరాలలో కూడా పాల్గొన్నారు. ఆమె ఇంటి దగ్గర జరిగినటువంటి ప్రోగ్రాంలో ఆ సంబరాలలో కూడా ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నది, ఆ ఆర్డినెన్స్ని స్వాగతిస్తున్నట్లు చెప్పింది. ఇది బీఆర్ఎస్ పార్టీ లైన్కు విరుద్ధం. బీఆర్ఎస్ పార్టీ ఏమో ఆర్డినెన్స్లతో ఒకవేళ బీసీ బిల్లును చేయాల్సి వస్తే కనుక మిగతా రాష్ట్రాలు కూడా అట్లానే చేస్తుండే కదా, ఇది బీసీలను మభ్యపెట్టడం అనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ లైన్గా ఉంది. కానీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి కవిత మాత్రం ఆ ఆర్డినెన్స్ని స్వాగతించింది. ఇది పార్టీ లైన్కు విరుద్ధము అనేటువంటిది పార్టీ నాయకులు చెప్తున్నారు. దాని తర్వాత రకరకాల సందర్భాలలో కూడా ఇప్పుడు ఇందిరా పార్క్ దగ్గర చేసినటువంటి ధర్నాలో కూడా జాగృతి పేరుతో ధర్నాలు చేయడం కావచ్చు, లేదంటే జాగృతి పేరుతో కార్యక్రమాలు చేయడం కావచ్చు, పార్టీ కండువా కాకుండా జాగృతికి సంబంధించినటువంటి కండువాతో ఆమె కార్యక్రమాలు చేయడాన్ని కూడా ఈ సందర్భంగా పార్టీ నాయకులు డిస్కస్ చేస్తున్నారు, మాట్లాడుతున్నారు, చెప్పుకుంటున్నారు. దాని తర్వాత బీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి కూడా ఉండి తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన రోజు నుంచి 2001 నుంచి ఈ రోజు వరకు కేసీఆర్ గారి వెంట ఉండి పార్టీలోనే ఉన్నటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మీద చేసినటువంటి వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా పార్టీ నాయకులు చెప్తున్నారు. జగదీష్ రెడ్డిని ఆయన బాడీ షేమింగ్ చేసేటువంటి విధంగా లిల్లీపుట్ నాయకులు అనేటువంటిది. దాని తర్వాత ఆయనతో పాటు ఇంకొక నాయకుడి మీద కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసిరు. అవి కూడా ఇట్లాంటి వ్యాఖ్యల్లానే ఉన్నాయి. సో ఆ రోజు కూడా పార్టీకి సంబంధించిన ఇదంతా కూడా పార్టీలో ఉన్నటువంటి నాయకుల మీద అట్లా మాట్లాడడం ఏంది అనేది బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. దాని తర్వాత నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు కొంత సీరియస్గా తీసుకుంది పార్టీ అనేది ఇవాళ వచ్చినటువంటి సస్పెన్షన్ని బట్టి మనకు అర్థమవుతుంది. నిన్న కాళేశ్వరంకి సంబంధించిన ఇష్యూ మీద ప్రెస్ మీట్ పెట్టి కాళేశ్వరం మీద మనం చూసినాం కదా, 2-3 రోజుల కిందట అసెంబ్లీలో చర్చ చేసిర్రు. అసెంబ్లీలో ఘోష్ కమిషన్ మీద చర్చ చేసి ఈ కేసుని సిబిఐకి ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. సో సిబిఐకి ఇస్తున్నట్లుగా ప్రభుత్వం మాట్లాడితే అసలు పార్టీకి సంబంధించిన నాయకులు ఏం చేస్తున్నారు అనేది మాట్లాడుతూ అసలు అవినీతికి కారణం హరీష్ రావు తర్వాత సంతోష్ రావు అనేటువంటి విధంగా ఆమె ఓపెన్గానే మాట్లాడడం జరిగింది. ఇది పార్టీలో ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా పార్టీకి సంబంధించిన నాయకులు. ఒకరు మాజీ మంత్రి, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇంకొకరు గతంలో రాజ్యసభ సభ్యుడిగా చేశారు. సో పార్టీకి సంబంధించినటువంటి నాయకుల మీద మాట్లాడడం అనేటువంటిది పార్టీ సీరియస్గా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. దాంతో పాటు పార్టీ మీద కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసిరు నిన్న. ఇట్లాంటి పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత, దీని మీద చాలా పార్టీలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు చాలా మందితో మాట్లాడినప్పుడు దీని మీద చాలా మంది అబ్జెక్షన్ చెప్పినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం రోజులలో 2001లో తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా, ఇంకొకటి ఏది కూడా కాదు, తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా పుట్టినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఆ రోజు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అది ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది. 2001లో జలదృశ్యంలో పురుడు పోసుకుందే తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా, ఇంకొకటి ఏది కాదు. సో అట్లా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. రాష్ట్రాన్ని సాధించిన తర్వాత సాధించిన రాష్ట్రంలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది.
సో తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్ని త్యాగాలను చేసింది పార్టీ, ఎన్ని కుట్రలను కుతంత్రాలను ఎదుర్కొని కూడా బీఆర్ఎస్ పార్టీ నిలబడ్డది. తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు 10 ఏళ్ళు కూడా పనిచేసింది. కానీ అట్లాంటి పార్టీని ఉంటే ఎంత పోతే ఎంత అనేలాగా మాట్లాడడం, నేను చేసిన మాటల వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏదన్నా నష్టం జరుగుతుంది కావచ్చు అంటే తను మాట్లాడిన దాంట్లో ఇది కూడా మాట్లాడింది, స్థానిక సంస్థల ఎన్నికలలో నష్టం జరుగుతుంది కావచ్చు అనేటువంటి విధంగా మాట్లాడడం, పార్టీకి నష్టం చేసే విధంగా మాట్లాడడం, ఇవన్నీ కూడా పార్టీకి నష్టం చేస్తాయి. ఎందుకంటే నిన్న తను మాట్లాడిన మాటలలోనే పార్టీకి ఏమైనా నష్టం కలిగి ఉండొచ్చు అని కూడా చెప్పింది. సో నిన్న నుంచి పార్టీ అధినేత చాలామంది నాయకులతో కార్యకర్తలు మాట్లాడినప్పుడు అందరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లుగా పార్టీ చెప్తుంది. పార్టీనే ఉంటే ఎంత పోతే ఎంత అనేలా మాట్లాడిన తర్వాత ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు అనేటువంటిదే పార్టీ నాయకుల నుంచి, మెజారిటీ నాయకుల నుంచి వచ్చినటువంటి ఒపీనియన్గా తెలుస్తుంది. పైగా పార్టీ తనకు చాలా అవకాశాలను ఇచ్చింది, 2 సార్లు ఎంపీ కావచ్చు, 2 సార్లు ఎమ్మెల్సీలను ఇచ్చింది, చాలా అవకాశాలను ఇచ్చింది. గతంలో మద్యం పాలసీకి సంబంధించినటువంటి విషయంలో కూడా పార్టీ అండగా నిలబడింది. కానీ ఈ మధ్య కాలంలో ఇచ్చినటువంటి రకరకాల ఇంటర్వ్యూలలో కూడా పార్టీని బద్నాం చేసే విధంగా మాట్లాడుతున్నారు, పార్టీ నాయకులను బద్నాం చేసేటువంటి విధంగా మాట్లాడుతున్నారు. నాయకుల మీద మాట్లాడడంతో పాటు ఈరోజు అదే ఎక్కడి వరకు పోయిందంటే అసలు పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అనేంత వరకు కూడా పోయిన తర్వాత అసలు పార్టీలో సస్పెండ్ చేయాల్సిందే అనేటువంటిదే మెజారిటీ అభిప్రాయంగా వచ్చినట్లుగా చెప్తున్నారు. అందులో భాగంగానే పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ నాయకులందరితో చర్చించిన తర్వాత ఎమ్మెల్సీ కవితని సస్పెండ్ చేసిరు అని చెప్తున్నారు. ఆ సస్పెన్షన్ లెటర్లో కూడా చాలా స్పష్టంగా 3 లైన్లలో అసలు ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది అనేటువంటిది ఆ లెటర్లో కూడా పార్టీ రిలీజ్ చేసినటువంటి లెటర్లో పైన రాసినటువంటి వాటిల్లో అసలు ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది అనేటువంటి దాన్ని రాస్తూ దాని కింద సస్పెండ్ చేస్తున్నాము అని రాసిరు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకి పాల్పడుతున్నటువంటి వాటి వల్ల, గత కొన్ని రోజులుగా తను చేస్తున్నటువంటి పనుల వల్ల పార్టీకి నష్టం చేకూరుతుంది, అది తీవ్రమైనటువంటి నష్టంగా ఉంది కాబట్టి తనను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లుగా పార్టీ ఒక లెటర్ని రిలీజ్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను కొద్దిసేపటి కిందట సస్పెండ్ చేసిరు.